అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోదరుడు జనార్దన్ గారు ఆధ్వర్యంలో ఐ క్యాంపు ఐ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రేపు ఈ బ్లైండ్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నేత్రదానం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అవేర్నెస్ అనంతపూర్లో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నా కళ్ళను కానీ, అంటే నేను చనిపోయిన తర్వాత నా కళ్ళను కానీ నేను దానం చేయవలసిందిగా ఈరోజు ఫస్ట్ నా బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ నేత్రదానం, ఎందుకంటే బ్లైండ్ పీపుల్ చాలామంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి మనం చనిపోయిన తర్వాత మన వెలుగుని వాళ్ళ కళ్ళల్లో చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నేత్రదానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా బర్త్డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి డివిజన్లోనూ కేక్ కటింగ్లు ఇవన్నీ పెట్టారు. అలాగే ఎక్కడైతే అంటే స్లమ్లో పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి కానీ మా కార్యకర్తలంతా వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమైనా అవసరం ఉంటే అక్కడ కానీ చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా దగ్గుబాటి ఫౌండేషన్ ద్వారా ఈరోజు హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం, అలాగే ఫ్రూట్స్ బెడ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే అనాథ శరణాలయంలో బెడ్లు, బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా నారాయణపురం పంచాయతీలో మా స్లమ్ కాలనీలో, ఎస్సీ కాలనీలో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయం నాకు. దేనికంటే నాది ఇంత పెద్ద అనంతపురానికి నా మీద నమ్మకం ఉంచి సీట్ కేటాయించి నన్ను గెలిపించినందుకు ప్రత్యేకంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.